ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములను సేకరిస్తున్నాం, కబ్జాల నుంచి విడిపిస్తున్నాం. అక్కడ పేదలకు ఎల్ఐజీ ఎంఐజీ ఇండ్లు కట్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు నాణ్యమైన విద్యను అందించడమే కాదు, ఉదయమే చాలా మంది పనులు చేసుకోవడానికి బయటకు వెళ్తుంటారు తల్లిదండ్రులు. పిల్లలకు టిఫిన్ తయారు చేయాలన్నా వాళ్ళకి సమయం సరిపోదు. అందుకే మా అక్కలకు అండగా నిలబడడానికి మీ పిల్లలకు ఉదయం పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ ఇవ్వడమే కాదు, ప్రతిరోజు పాలు ఇవ్వాలి, రాగి జావా ఇవ్వాలని ఈ రోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మధ్యాహ్నం పూట సన్న బియ్యంతోని సంటి పిల్లలకు అన్నం పెట్టడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నది. మా అక్కల కష్టాలు సగానికి సగం మేము తీరుస్తే మిగతాది మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉద్యోగ ఉపాధికి నెలకు 10,000 మిగులుతున్నాయి మా అక్కలకు బస్ కిరాయి పైసలు. ఏమక్క ఈ 2.5 ఏళ్లలో ఎవరైనా ఒక్క రూపాయి అడిగినరా మిమ్మల్ని? ప్రారంభించినాడే నేను చెప్పిన బస్సు బాజాబ్తా చేయి పెట్టి తాగాల్సిందే, అక్కలు అడిగిన దగ్గర దించాల్సిందే అని చెప్పిన.